ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చేది అవునమ్మా थोड़ा सा पानी का కష్టపడుతున్న వాన బురదల్లో నీటి భాగంలో కష్టాలున్నా ఎదుగున్నా మేడం ఉండేది నీళ్ళు తగ్గించి తీసుకెళ్ళి డైవర్ట్ చేసినట్టున్నారు ఇప్పుడు నీళ్ళు కాబట్టి తీసుకెళ్ళాలి కూడా కొంచెం నీళ్ళు పోతా ఉన్నాయి బట్ పైన వర్షాలు బాగా పడ్డాయి కొంచెం డీటెయిల్ కూడా ఇచ్చాము శ్రీశైలంలో హైయెస్ట్గా నీళ్ళు పడ్డాయి తీసుకున్న వాటర్ ఆ నీళ్ళని ఓట్లు అయితే మన ఇండియాలో చుట్టుపక్కల కూడా వర్షాలు కూడా బాగుపడ్డాయి మనకు చుట్టుపక్కల కూడా 10 టీఎంసీ 6 టీఎంసీ మనకు సెంటీమీటర్ వర్షాలు పడ్డాయి అంటే మనం ముందు కూడా భరించుకున్నాం అంటే ఇప్పుడు ఖాళీలు ఎక్కువ వచ్చేసాయి ఖాళీలు ఎక్కువ రావడం వల్ల ఎంకరేజ్మెంట్స్ ఎక్కువ అయిపోయాయి ఎంకరేజ్మెంట్ ఎక్కువ రావడం నీళ్ళు పోవడం కష్టం అయిపోయింది అది పరిస్థితి వచ్చింది కన్నారు చూస్తా ఉన్నారు ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితి వచ్చింది అంత పేదవారు కాబట్టి వారికి అందరికీ సురక్షితమైన ప్రాంతాలు పెట్టినాం వాళ్ళు ఎవరైతే పోతారనుకున్నారో దయచేసి మంచి మంచి భోజనం పెడతాం హ్యాపీ చేసుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు మాత్రం నీళ్ళు కూడా చూస్తాము పొరపాటు వాటి పక్కన పోయినారంటే 4-5 అడుగులు చామకాలు కొట్టుకుపోతారు కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలు కాపాడుకునే బాధ్యత ఉంది ఈరోజు మరి పంట నష్టం కూడా జరిగింది చాలా మంది చూసాక కొట్టాల గ్రామం ఇంటిలోకి పోయినాము అక్కడ రైతులు తీసుకుంటూ చూపించారు వారు పంట నష్టం బాగా జరిగిపోయింది వాస్తవం పంట నష్టం ఇచ్చేయలేము కానీ ముందుగా మనం ప్రభుత్వం రాకుండా కొంతవరకు మరి వర్షం ఎందుకంటే నీళ్ళు రాపడాలా ఎందుకంటే మంత్రులు నేర్చేది ఒకటి మన చేతుల వరకు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గంటకు 2 గంటలు 3 గంటలు కూడా రెడీ చేసి స్టేటస్ ఫిజికల్ స్టేటస్ పరిస్థితి జరుగుతూ ఉన్నాం
కాబట్టి మీరు కూడా చూస్తూ ఉన్నారు, మీరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇల్లు వదిలేసి బయటికి రావాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే ఇల్లు వదిలితే సామాన్లు ఇటువంటి దొంగతనాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇల్లు కలిసి బయటికి రావడం లేదు. కాబట్టి వారికి ఒకరు ఇల్లు నుండి బయటకు వచ్చి అక్కడ రిహాబిలిటేషన్ క్యాంప్ వచ్చి ఫోన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఏంటి తెలుసా. కాబట్టి 5-6 క్యాంపులు పెట్టాము. 5-6 క్యాంపులు కూడా జనం తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పాత రోజులకు ఇప్పుడు చూస్తే మార్పు చేరుతుంది. పాత రోజుల్లో అందరూ ఇల్లు వదిలేసి రిహాబిలిటేషన్ క్యాంపులు వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఇల్లు కట్టుకుని శుభ్రంగా ఉండాలి కాబట్టి ఇల్లు వదిలేసి రావాలంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రాలేకపోతున్నారు. ఏదేమైనా సరే వారందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి ప్రభుత్వం తరఫున భోజనాలు అరేంజ్ చేసాం. వచ్చి అందరూ కూడా మీ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసుకునే క్యాంపుల్లో మళ్ళీ మీరు కావాలంటే నీళ్ళు తగ్గిపోతాయి, వర్షం కూడా తగ్గి మళ్ళీ భవిష్యత్తు వచ్చేటట్టు కనబడం లేదు. మళ్ళీ 5వ తేదీ 6వ తేదీ మళ్ళీ ఇంకోటి ఏదో శుభ్రంగా చూపిస్తారు. మన ఏదో వాస్తవాలు వాళ్ళు కానీ దేవుడు కాపాడాలి. కాబట్టి ఈరోజు చాలా వరకు రెస్ట్యూట్ క్యాంపులు పెట్టాం. సాటిస్ఫాక్షన్ ఉంది. అధికారులు కూడా పోలీసులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, మున్సిపల్ కమిషన్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ సహకరించి దాన్ని ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కాబట్టి దాంతోపాటు మీకు కూడా ధన్యవాదాలు తెలియాలి. రాత్రి మేము ఏదైతే చూసాము ముందు బ్రిడ్జి దగ్గర చూపిస్తాము. ముందు ప్రజలు తెలిస్తే బాగుంటుంది అయితే రాత్రి ప్రభుత్వం అప్పటికి వివాదాలు కొద్దిగా తక్కువ మీరు ఇప్పుడు చూస్తే కొద్దిగా బ్రిడ్జి పై పడతాం. ఇప్పుడు రామారాయుడు కూడా ఇప్పుడే మాట్లాడుతున్నారు కూడా పరిస్థితి ఎట్లా ఉంది ఎంత చెప్పా ఇప్పుడే 5 నిమిషాల ముందు మాట్లాడా ఎవరైతే ఉంది ఆ బ్రిడ్జిని కూడా మనకి తొందరగా క్లియర్ చేస్తే మనకి ఎందుకంటే నిలబడగా మళ్ళీ అక్కడ ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే రోజువారీ సంపాదన బతకడానికి లేబర్ వాటి వారి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీళ్ళు కొంచెం చెప్తాం. ఇటు అటు 2 పక్కలకు ట్రాఫిక్ పనిచేసేది. అక్కడ రిహాబిలిటేషన్ క్యాంప్ పెట్టాం. కనపడతాయి, అన్ని లోకల్ కనపడతాయి. మన నంద్యాల జిల్లాలో మౌంటా తుఫాను ప్రభావం నిన్న సాయంత్రం 5 నుంచి మొదలైంది. హెవీ టు హెవీ రెయిన్ఫాల్ పడింది. జిల్లా యావరేజ్గా 10 సెంటీమీటర్లు పడినప్పటికీ శ్రీశైలం మండలంలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 10 సెంటీమీటర్ల పైన పడిన మండలాలు 10 ఉన్నాయి. అందులో మనకి నంద్యాల కాన్స్టిట్యున్సీ, ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీ, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ మనకి వెలుగోడు కుషన్ లేకపోవడంతో అందులోంచి కూడా మనకి 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రైట్ చేయడం వల్ల కుండూరులో ప్రవాహం పెరిగింది. ఇప్పుడు అక్కడ కూడా వాటర్ని మనం కంట్రోల్ చేశాం కాబట్టి కుండూరు ప్రవాహం తగ్గుతుంది. మనకి నంద్యాలలో అర్బన్లో 3 ఏరియాస్ 6 ఉన్నాయి. ఈ 6 ఏరియాస్లో 1400 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలో కొంత వాటర్ వచ్చిన అవకాశం ఉంది. కొంత వాటర్ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం నియరెస్ట్ స్కూల్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపంలో ప్రాపర్ కేర్, వాళ్ళకి రీహాబిలిటేషన్ గురించి ప్రాపర్గా వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కూడా సపోర్ట్తో ఎక్కడ ఏ డ్యామేజ్ ఉన్నాయో కూడా టీమ్స్ అందరినీ కూడా ఫీల్డ్కి పంపించాము. సో ఆ డ్యామేజెస్ అన్నీ కూడా ఎలిమినేట్ చేస్తూ ఉంటాము. మ్యాక్సిమం పొలాల నుంచి పంట మీద రేపు సాయంత్రానికి ఎలౌట్ అయ్యే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మనకి యాక్చువల్ డ్యామేజ్ అన్నది తెలుస్తుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు నిత్యం మౌంటా తుఫాన్ ప్రభావం ప్రతి జిల్లాలో ఎలా ఉంది అన్నది సమీక్షిస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు వారు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లాలో అన్ని ఇష్యూస్కి కూడా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ప్రభుత్వానికి ఎస్కలేట్ చేస్తాం. ఏం సపోర్ట్ కావాలంటే అది ఖచ్చితంగా రైతులకు అందరికీ అందిస్తాం. కాబట్టి మొక్కజొన్న వేసిన రైతులు కానీ, అలాగే వరి వేసిన రైతులు కానీ, మిర్చి, గ్రీన్ మిర్చి, అలాగే రెడ్ మిర్చి వేశారు, ఆనియన్స్, ఈ రైతులు ఫ్లవర్స్ వేసిన రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. అన్ని విధాలు కూడా సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం నుంచి. అనుకూలంగా తెలియజేస్తుంది.